కుమార్ క్లాసులో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ని మీకు వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే సాధారణంగా మనకి చాలా దేశాలు ఉంటాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, అమెరికా, జపాన్, ఎన్ని కంట్రీస్ని ఎలా కంపేర్ చేస్తాం? ఏ కంట్రీ డెవలప్ అయింది, ఏ కంట్రీ డెవలప్ అవ్వలేదు అని మనం ఏ విధంగా చెప్పగలం? అది అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ మీకు ఉపయోగపడుతుంది. అంతేకాదు మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 యూటీస్ కూడా ఏ విధంగా మనం కంపేర్ చేయాలి, ఏ స్టేట్ బాగా డెవలప్ అయింది, ఏ స్టేట్ డెవలప్ అవ్వలేదు అనే విషయం తెలియాలంటే ఈరోజు నేను చెప్పే టాపిక్ మీరు వినాలి. మొట్టమొదటిగా దీని హెడ్డింగ్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్. సో మీ అందరికీ ఈ వర్డ్ బాగా తెలుసు. అందరికీ నేషనల్ ఇన్కమ్, దీన్ని తెలుగులో జాతీయ ఆదాయం అంటారు. నేషనల్ ఇన్కమ్ కలుస్తుంది అందరికి. నేషనల్ ఇన్కమ్ అంటే ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే కంట్రీస్ ఇన్కమ్. దీన్ని మనం ఏమంటామంటే కంట్రీస్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. అంటే నేషన్ అనగా కంట్రీ అన్న ఒకటే, దీన్ని కంట్రీస్ ఇన్కమ్ అంటారు. అంటే దేశంలో ఉన్న అందరి యొక్క శాలరీస్, టోటల్గా ప్రొడక్షన్ వాల్యూ, అన్ని వాల్యూలు కలిపి వచ్చేదే కంట్రీ ఇన్కమ్. దీన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. ఈ నేషనల్ ఇన్కమ్ అనేది మీకు అర్థం కావాలంటే చిన్న పాయింట్, ఒక ఫ్యామిలీ ఉదాహరణగా తీసుకుని మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అదేంటంటే సపోజ్ ఏ అనే ఫ్యామిలీ ఉందనుకోండి, ఓకే, అలాగే బి అనే ఫ్యామిలీ ఉందనుకోండి, ఓకే. ఈ రెండు ఫ్యామిలీస్ని కంపేర్ చేద్దాం. మనం నేషనల్ ఇన్కమ్ డిస్కస్ చేసే ముందు ఈ రెండు ఫ్యామిలీ యొక్క ఇన్కమ్స్ మనం డిస్కస్ చేస్తే మీకు నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ అనే ఫ్యామిలీలో ఒక 50,000 అరేంజ్ చేస్తాం అనుకోండి, అలాగే బి అనే ఫ్యామిలీలో ఒక 30,000 అరేంజ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఏ అనే ఫ్యామిలీ 50,000, బి అనే ఫ్యామిలీ 30,000. కాబట్టి ఇప్పుడు ఏ ఫ్యామిలీ బెటర్ అని మనం ఏం చెప్తాం? మనం చాలా క్లియర్గా ఏ అనే ఫ్యామిలీ బెటర్ ఫ్యామిలీ చెప్తాం. ఎందుకంటే ఈ ఫ్యామిలీ కంటే ఈ ఫ్యామిలీ 20,000 రూపీస్ ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి ఇదే విధంగా నేషనల్ ఇన్కమ్ అంటే కంట్రీ ఇన్కమ్. ఏ కంట్రీ ఇన్కమ్ అయితే ఎక్కువ ఉందో ఆ కంట్రీని డెవలప్ కంట్రీ అని, లేకపోతే డెవలప్డ్ కంట్రీ అని చెప్పగలం. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ ఉన్నాయనుకోండి, ఈ రెండింటిలో మనం కంపేర్ చేయాలంటే ఇండియా బెటరా ఇన్కమ్లో, పాకిస్తాన్ బెటర్ అంటే ఏం చెప్తాం మనం? నేషనల్ ఇన్కమ్ బట్టి ఏ కంట్రీ బెటర్ చెప్పగలం. చాలా సందర్భాల్లో అమెరికా చాలా బెటర్ కంట్రీ ఇండియా కంట్రీ అని చెప్తుంటారు. అంటే దేన్ని బట్టి చెప్తారు అంతా అక్కడ? నేషనల్ ఇన్కమ్ బట్టి. అంటే ఆ కంట్రీలో అందరి యొక్క ఇన్కమ్స్ కలిపేస్తే ఆ కంట్రీలో ఏ పని, అది ఇన్కమ్ అంటే శాలరీ ఒకటి మాత్రమే కాదు, అది ఏ పనైనా, ఒక బిజినెస్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఏదైనా అన్ని కలిపితేనే ఆ కంట్రీ ఇన్కమ్ అవుతుంది. దాన్ని మనం సింపుల్గా కంట్రీస్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ 50,000 అనేది ఏమన్నా మనం ఫ్యామిలీ ఇన్కమ్ అన్నాం, ఇక్కడ 30,000 అనేది బి ఫ్యామిలీ ఇన్కమ్ అన్నాం. కాబట్టి ఈ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. జనరల్గా ఇన్కమ్ని బేస్ చేసుకునే మన కంట్రీస్ మనం డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు? డెవలప్డ్ కంట్రీ అని, డెవలపింగ్ కంట్రీ అని, అండర్ డెవలప్డ్ కంట్రీ అని. అయితే మరి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. ఒక్కొక్కసారి చిన్న కంట్రీకి చిన్న ఇన్కమ్ ఉంటుంది, ఒక్కోసారి పెద్ద కంట్రీకి పెద్ద ఇన్కమ్ ఉంటుంది. చిన్న కంట్రీకి చిన్న ఇన్కమ్ ఉన్నంత మాత్రాన అది డెవలప్ అవ్వలేదని మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి సరిపోతుంది, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. మరి యాక్యురేట్గా కావాలంటే దాని యావరేజ్ ఇన్కమ్ తీసుకోవాలి మనం. ఆ కంట్రీ యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే అది అర్థమయ్యే ముందు ఈ ఫ్యామిలీ యావరేజ్ ఇన్కమ్ తీసుకుందాం ముందు. అంటే ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇంచుమించుగా 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఏ అనే ఫ్యామిలీలో, బి అనే ఫ్యామిలీలో ఒక 2 ఉన్నారు అనుకుందాం. ఇందాక లెక్కల ప్రకారం చూస్తే ఏ ఫ్యామిలీ బెటర్ అని చెప్పాం. ఎప్పుడు చెప్తారు మీరు ఏ ఫ్యామిలీ బెటర్? ఎందుకంటే యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే ఏ అనే ఫ్యామిలీ యావరేజ్ ఇన్కమ్ ఎలా కాల్కులేట్ చేస్తాం మనం? 50,000 by 5. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. యావరేజ్ ఇన్కమ్, ఓకే. ఇప్పుడు ఏ అనే ఫ్యామిలీ యావరేజ్ ఇన్కమ్ ఎంత అయిందంటే 10,000 అయ్యింది. అంటే ఈ 10,000 అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క మెంబర్కి 10,000.
ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ ఒక్కొక్క మెంబర్‌కి 10,000 అంటే ఒక్కొక్కరు 10,000 సంపాదిస్తున్నారని కాదు ఇక్కడ అర్థం. ఈ ఇంట్లో మొత్తానికి ఐదుగురున్నారు. అందులో ఇద్దరు సంపాదించొచ్చు, లేకపోతే ముగ్గురు సంపాదించొచ్చు, లేకపోతే ఒక్కరే సంపాదించొచ్చు. ఎంతమంది సంపాదిస్తున్నారనేది కాదు కానీ టోటల్‌గా ఆ ఇన్‌కమ్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. అందువల్ల ప్రతి వ్యక్తికి ఇక్కడ ఎంత పడిందంటే 10,000 పడింది. ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. ఈ 10,000 అనేది, ఈ 50,000 అనేది ఈ ఫ్యామిలీలో కేవలం సాలరీ ద్వారా వచ్చిన ఇన్‌కమ్ కాదు. ఒక్కోసారి ఇందులో రెంట్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ ఉంటది. లేదా బిజినెస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఉంటది. ఏ రకంగా అయినా సరే ఆ ఫ్యామిలీకి వచ్చిన ఇన్‌కమ్‌ని 50,000 అంటాం. ఈ ఫ్యామిలీకి వచ్చిన ఇన్‌కమ్‌ని ఫ్యామిలీ మెంబర్స్‌తో డివైడ్ చేస్తే వచ్చేది మనకి 10,000. దిస్ ఈస్ కాల్డ్ యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ద ఏ. అండ్ నెక్స్ట్ వన్ మరి బి కూడా చూద్దాం సేమ్ వే. ఇక్కడ బికి టోటల్ ఇన్‌కమ్ ఎంత? 30,000 రూపీస్. మరి బి ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. బి అనే ఫ్యామిలీలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అంటే ఇప్పుడు యావరేజ్ ఇన్‌కమ్ ఎంత అయింది వీళ్ళది? 15,000 అయింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఒక్కొక్కరికి 10,000 వస్తే ఈ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి 15,000 వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఏ ఫ్యామిలీ బెటర్? ఇందాకంటే ఈ టోటల్ మనం ఇన్‌కమ్ బట్టి చెప్పేసాం ఏ ఫ్యామిలీ బెటర్ అని. కానీ ఇప్పుడు యావరేజ్ బట్టి చూస్తే బి ఫ్యామిలీ బెటర్ అని చెప్పగలం. మీకు అర్థమైంది కదా? అంటే ఏ ఫ్యామిలీ ఖచ్చితంగా బెటర్ ఫ్యామిలీ చెప్పాలంటే మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ కావాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద ఫ్యామిలీ కావాలి. దాంతో డివైడ్ చేస్తేనే మనకు వచ్చేది యావరేజ్ ఇన్‌కమ్ అంటాం. దీన్ని యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. దీన్ని యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ది ఏ అంటామన్నమాట. అంటే యావరేజ్ ఇన్‌కమ్ బట్టి మనం ఖచ్చితంగా ఏ ఫ్యామిలీ బెటర్ చెప్పొచ్చు. మరి ఇదే విధంగా ఏ కంట్రీ బెటర్ చెప్పాలంటే కంట్రీకి కూడా యావరేజ్ ఇన్‌కమ్ ఉంటుంది. అంటే యావరేజ్ ఇన్‌కమ్ ఎలా వస్తుంది కంట్రీకి? ఇప్పుడు మనం నేషనల్ ఇన్‌కమ్ అంటే మొత్తం ఇన్‌కమ్ చెప్పి టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ. నేషనల్ ఇన్‌కమ్ గానీ టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ అంటాం. అంటే దీన్ని మనం ఎన్ఐ అంటాం. ఎన్ఐ అంటే అర్థం ఏంటి? టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ నేషనల్ ఇన్‌కమ్. ఇప్పుడు నేషనల్ ఇన్‌కమ్ వచ్చింది, మరి ఆ కంట్రీలో ఎంతమంది పాపులేషన్ ఉండొచ్చు? ఒక కంట్రీలో తక్కువ పాపులేషన్ ఉండొచ్చు, ఒక కంట్రీ ఎక్కువ పాపులేషన్ ఉండొచ్చు. కాబట్టి పాపులేషన్‌తో డివైడ్ చేస్తే అది అంటే నేషనల్ ఇన్‌కమ్‌ని పాపులేషన్ డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ. ఎలాగైతే ఏ అనే ఫ్యామిలీకి యావరేజ్ ఇన్‌కమ్ వచ్చిందో, ఎలాగైతే బి అనే ఫ్యామిలీకి యావరేజ్ ఇన్‌కమ్ వచ్చిందో, అదే విధంగా కంట్రీ కూడా యావరేజ్ ఇన్‌కమ్ వస్తుంది. దీన్నే మనం సింపుల్‌గా చెప్పాలంటే ఎకనామిక్ టెర్మినాలజీలో పెర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఈ యావరేజ్ ఇన్‌కమ్‌ని పెర్ క్యాపిటా ఇన్‌కమ్. పెర్ క్యాపిటా ఇన్‌కమ్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. పెర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటే యావరేజ్ ఇన్‌కమ్. ఓకే, ఇక్కడ ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలి మీకు. ఇక్కడ 10,000 ఏమని చెప్పాను మీకు? యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ఏ అన్నాను. ఇది కూడా పెర్ క్యాపిటా ఇన్‌కమే. అంటే పెర్ క్యాపిటా ఇన్‌కమ్ ఆఫ్ ఏ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఆఫ్ బి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే బి ఫ్యామిలీ బెటర్. ఇక్కడ ఇన్‌కమ్ ఎంత ఎక్కువ ఉన్నదని కాదు ముఖ్యం. ఆ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని చాలా ముఖ్యం. అంటే ఆ మెంబర్స్ బట్టే ఈ యావరేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఆ పాపులేషన్ బట్టే యావరేజ్ అనేది డిసైడ్ అవుతుంది. దీన్ని మనం పెర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అంటాం. ఇంకా సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రెండు కాన్సెప్ట్లు ఏంటంటే ఫస్ట్ మనకి నేషనల్ ఇన్‌కమ్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం మనం? నేషనల్ ఇన్‌కమ్. అంటే నేషనల్ ఇన్‌కమ్ అంటే అర్థం ఏంటి? కంట్రీస్ ఇన్‌కమ్ అని చెప్పాను మీకు. టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ. టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ కంట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి నేషనల్ ఇన్‌కమ్ అంటే అర్థం కాదు. కంట్రీ ఇన్‌కమ్ అంటే అర్థం అవుతుంది. అంటే కంట్రీలో అందరికి వచ్చే ఇన్‌కమ్. ఆ కంట్రీలో అంటే ఇప్పుడు కంట్రీలో ఎక్కువ మంది సంపాదించే వాళ్ళు ఉంటే ఏమవుతుంది? నేషనల్ ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంట్రీలో అందరి సాలరీస్ తక్కువ అనుకోండి, నేషనల్ ఇన్‌కమ్ ఏమవుద్ది? తగ్గుతుంది. అమెరికా తీసుకుంటే అమెరికా అందరూ సంపాదించే వాళ్ళ సాలరీ అంతా కూడా ఎక్కువ డాలర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క నేషనల్ ఇన్‌కమ్ ఏమవుద్ది? ఎక్కువ ఉంటుంది. ఇండియాలో నేషనల్ ఇన్‌కమ్ తక్కువ ఉంటుంది అమెరికాతో పోల్చుకుంటే. పాకిస్తాన్‌తో పోల్చుకుంటే ఇండియాలో నేషనల్ ఇన్‌కమ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నేషనల్ ఇన్‌కమ్ బట్టి ఖచ్చితంగా ఏ కంట్రీ డెవలప్ అయిందని చెప్పలేం. కానీ మనకి యావరేజ్ ఇన్‌కమ్ తీసుకుంటే అంటే పెర్ క్యాపిటల్ ఇన్‌కమ్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే పెర్ క్యాపిటల్ ఇన్‌కమ్. పెర్ క్యాపిటా ఇన్‌కమ్ ఆర్ పెర్ క్యాపిటా ఇన్‌కమ్. పెర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అంటే పెర్ పర్సన్ ఇన్‌కమ్. పెర్ పర్సన్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ. పర్సన్ ఇన్‌కమ్ ఆఫ్ ద కంట్రీ. ఇదండి డిఫరెన్స్. నేషనల్ ఇన్‌కమ్ వేరు, పెర్ క్యాపిటల్ ఇన్‌కమ్ వేరు. నేషనల్ ఇన్‌కమ్ అంటే మొత్తం కంట్రీలో ఉన్న టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ద పీపుల్.
ఓకే. నెక్స్ట్ వన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక్కొక్క వ్యక్తికి పెర్ హెడ్ ఇన్కమ్. ఇక్కడ చూడండి ఐదుగురికి ఒక్కొక్కరికి 10,000 వచ్చింది. దీన్ని పెర్ హెడ్ అంటాం. అలాగే ఇక్కడ చూడండి ఒక్కొక్కరికి 15,000కి 15,000 వచ్చింది. అంటే ఇద్దరిలో ఒక్కొక్కరికి 15 పెర్ హెడ్ ఇన్కమ్ అంటాం. పెర్ హెడ్ ఇన్కమ్ అన్నా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నా ఒకటే. ఇక్కడ పెర్ హెడ్ ఇన్కమ్ అంటే పెర్ హెడ్ బట్టి ఇందాక టోటల్ ఇన్కమ్ బట్టి ఈ ఫ్యామిలీ బెటర్ అని చెప్పాం. కానీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి మనం ఏ ఫ్యామిలీ చెప్పాం? 15,000 ఇది బి ఫ్యామిలీ బెటర్ అని చెప్పాం. అంటే బెటర్ ఫ్యామిలీ మనం చెప్పగలగాలంటే బెటర్ కంటే మనం చెప్పగలగాలంటే మనకి యావరేజ్ ఇన్కమ్ అనేది చాలా బెటరు. దీన్నే యావరేజ్ ఇన్కమ్ అనే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఇప్పుడు మనకి ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని ఏ కంట్రీ డెవలప్ అయింది, ఏ కంట్రీ డెవలప్ అవ్వలేదు, ఏ కంట్రీ డెవలపింగ్ స్టేజ్లో ఉంది అనేది చాలా క్లియర్గా కూడా చెప్పొచ్చు. అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్గా మనం ఎస్టిమేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కావాలి. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి మనము చెప్పగలం. మరి ఒక కంట్రీని ఇంకో కంట్రీని కంపేర్ చేయాలనుకోండి, ఇండియాని అమెరికాని కంపేర్ చేయాలనుకోండి, ఇండియాని చైనాని కంపేర్ చేయాలనుకోండి, వీళ్ళ దగ్గర డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఒకే ఒక కరెన్సీ తీసుకోవాలి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేటప్పుడు. ఆ కరెన్సీ ఏంటంటే యూనివర్సల్ కరెన్సీ ఆఫ్ వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ డాలర్. Dollar is the most important currency to express the per capita income of the country when we compare to the other countries with India. When we compare to the other country, international countries, అంటే ఒక కంట్రీని ఇంకో కంట్రీతో కంపేర్ చేయాలంటే మనకి తప్పనిసరిగా మనకు డాలర్స్లో వాటిని క్యాల్కులేట్ చేయాలి. డాలర్స్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇంకెన్ని కరెన్సీస్ ఉన్నా, మనకి ఎన్ని యూరో కరెన్సీ ఉన్నా, చైనా కరెన్సీ ఉన్నా, జపాన్ కరెన్సీ ఉన్నా, ఇండియన్ రూపీస్ అని మనం వాటిలో మనం ఎక్స్ప్రెస్ చేయకూడదు. మరి ఇండియన్ రూపీస్లో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని? మన ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ని కంపేర్ చేసినప్పుడు మనం రూపీస్లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఇవి పంజాబ్కి ఆంధ్రప్రదేశ్కి కంపేర్ చేసినప్పుడు మనం రూపీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే మన స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కర్ణాటకకి కంపేర్ చేసినప్పుడు రూపీస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. మొత్తానికి మనకి ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, ఏది డెవలపింగ్ స్టేజ్లో ఉంది, ఏది అండర్ డెవలప్ స్టేజ్లో ఉంది అనేది ఈజీగా చెప్పడానికి మనకు అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా చూడండి, మన పిల్లలు చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్కుల విషయంలో ఎవరు బాగా చదువుతున్నారంటే ఆ మార్కులు బేస్ చేసుకుని మనం చెప్తాం. వీడికి మార్కులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీడు బాగా చదివే క్యాండిడేట్ అని, వీడికి మార్కులు బాగా తక్కువ వస్తున్నాయండి వీడు చదవని క్యాండిడేట్. ఆ మార్కులు కూడా మనం యావరేజ్ మార్కులు తీసుకుని ఒకసారి యావరేజ్కి ఎన్ని వచ్చినాయి? అబ్బాయికి 90% వచ్చిందండి, 90 యావరేజ్ వచ్చిందండి, 60 యావరేజ్ వచ్చిందని చెప్తాం. అలాగే ఒక కంట్రీ డెవలప్మెంట్ చెప్పాలంటే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది టోటల్ ఇన్కమ్ బెటర్, అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా బెటర్. కాబట్టి ఈ విధంగా మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తాం. సింపుల్ ఫార్ములా ఏంటంటే నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ వీ కెన్ గెట్ యావరేజ్ ఇన్కమ్. యావరేజ్ ఇన్కమ్ నథింగ్ బట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అర్థమైందని అందరికీ? అయితే మరి ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎవరు క్యాల్కులేట్ చేస్తారు, వరల్డ్లో ఎవరు దీన్ని ఎస్టిమేట్ చేస్తారు, మన కంట్రీ లెవెల్లో ఎవరు దీన్ని చూస్తారు అనేది చూస్తే వరల్డ్లో ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని కంట్రీస్ని ఎస్టిమేట్ చేసేది ఏంటంటే వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ estimate the developing countries or developed countries, underdeveloped countries with the help of the per capita income. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని వరల్డ్ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ ఏ కంట్రీ డెవలప్ అవుతుంది, ఏ కంట్రీ డెవలప్ అవ్వట్లేదు అనే దాన్ని ఎస్టిమేట్ చేస్తుంటుంది వరల్డ్ బ్యాంక్. ఓకే, మరి ఇండియాలో ఎవరు దీన్ని క్యాల్కులేట్ చేస్తారు అంటే ఇండియాలో ఎవరు చేస్తారంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఎక్కువ శాతం మీకు ఎగ్జామ్లో అడిగే బిట్ ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది. అదేంటంటే ఇండియాలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎన్ఎస్ఓ. దిస్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ కాల్డ్ ఏ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎస్టిమేట్ ద ఎవ్రీ ఇయర్ per capita income of country. So here it expresses the and compare the all the states in India. But present what is the per capita income of India? According to 2025-26, the present per capita income of India, the 1,93,000. 1,93,000 అంటే ఒక్కొక్క వ్యక్తి ఇండియాలో ఇయర్కి వచ్చి పెర్ ఇయర్
1,93,000 యావరేజ్గా సంపాదిస్తున్నారు. అది ప్రొడక్షన్ కావచ్చు, హ్యాండ్ వర్క్ కావచ్చు, లేకపోతే మెషినరీ వర్క్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, ఏదైనప్పటికీ ఒక్కొక్క వ్యక్తి ఇండియాలో 1,93,000 సంపాదిస్తున్నారు. అంటే నెలకొచ్చి ఇంచుమించుగా 16,000 రూపీస్. అంటే ఇండియాలో అందరూ 16,000 సంపాదిస్తున్నారు కాదు కాదు, యావరేజ్ ఇది. దీనికంటే ఎక్కువ సంపాదించవచ్చు, దీనికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఎక్కువ శాతం యావరేజ్గా 16,000. మరి ఇంత తక్కువ ఉందనుకుంటారా? చాలా మంది లేబర్ ఉంటారు, డైలీ లేబర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా తక్కువగా ఎర్న్ చేస్తుంటారు. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, ఎక్కువగా ఉన్న వాళ్ళు రిచ్ పీపుల్ ఎక్కువగా సంపాదించచ్చు, కానీ లేని వాళ్ళు తక్కువ సంపాదిస్తారు. దానివల్ల టోటల్గా యావరేజ్ మంది 1,93,000 16,000 పెర్ మంత్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనము ఇది మన కంట్రీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. దీన్ని బట్టి అమెరికా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, దీన్ని బట్టి జపాన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, చైనా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందని కూడా మనము ఎస్టిమేట్ చేసి ఏ కంట్రీ డెవలప్ అవుతుంది, ఏ కంట్రీ డెవలపింగ్ స్టేజ్లో ఉందనేది మనం చెప్పొచ్చు. సాధారణంగా డెవలప్డ్ కంట్రీస్ ఇలాంటి అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఏ కేటగిరీలో వస్తుందంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ. మరి కొన్ని కంట్రీస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. ఇండియా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి ఇది మనకి మిడిల్ డెవలపింగ్ కంట్రీ అంటారు దీన్ని. అంటే డెవలపింగ్ కంట్రీస్లో మిడిల్ కేటగిరీలో ఉంది ఇండియా, మిడిల్ డెవలపింగ్ కంట్రీస్. ఓకేనా? కాబట్టి దీన్ని మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇండియాలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, అదే కాకుండా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కంపేర్ చేయడానికి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ కంపేర్ చేయడానికి పెర్ క్యాపిటల్ మనకు ఉపయోగపడుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేసేది ఎవరంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకే, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. కాబట్టి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక రూపంలో ఇది మన బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇప్పుడు రాబోయేది టెట్ పడబోతుంది మీ అందరికీ, అలాగే డిఎస్సి రాబోతుంది మనకి, అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఒకటి రాబోతుంది మనకి, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఒకటి ఉంది 2-3 monthsలో. కాబట్టి మీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు లేకపోయినా, మీరు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇప్పటి నుంచి మీరు చిన్న చిన్న టాపిక్స్ నేర్చుకుంటే రేపు పొద్దున మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఈ టాపిక్స్ అనేవి మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా కొంచెం డెప్త్గా చెప్పినా మీకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి అనమాట. కాబట్టి మీరందరూ కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.